మేము బంగళ కట్టుకుంటాం, కారు కొనుక్కుంటాం, చుట్టాల దావతులకు పోతుంటాం. మీరు కూడా అవకాశం రాగానే అవకాశం వచ్చింది ఇంకేముందిలే అలసిపోయినాం దావత్ చేసుకుందాం అని అనుకుంటారు. దావతులు కొంత తగ్గించాలి మనం. ఎందుకంటే రెడ్డికిచ్చినా గూటం రెడ్డికిచ్చినా ఏం చేస్తారా దావతులు చేసుకుంటారని అంటారు. అది కూడా ఉండాలి కానీ మోతాదు తగ్గాలి. ఇతరులు మనల్ని చూసి అరే పిల్లలు కష్టపడుతురా, బాగా కష్టపడుతురు, మంచిగా చేస్తురు, 10 మందికి సాయం చేస్తురు, ఈ పిల్లలకు అవకాశం ఇస్తే నిలబెట్టుకుంటారు, ఈ పిల్లలకు అవకాశం వస్తే 10 మందికి అండగా నిలబడతారు అని ఒక మంచి పేరు తెచ్చుకోవాల్సిన బాధ్యత మీ మీద నా మీద ఉన్నదని నేను అనుకుంటున్నా. వాళ్ళు కూర్చున్నప్పుడు మనల్ని చూసి నవ్వుకుంటారు, వీళ్ళకి ఏది ఇచ్చినావో నిలబెట్టుకోవడా వాంతోనే అయిపోతుందని. మనం అట్లా కాదు, ఇంకా 10 మందికి నిలబెడతామనే నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ముఖ్యంగా నా మీద సతీష్ మార్గ మీద అవుతుందే. ఎందుకంటే అందరు మనల్ని గమనిస్తారు. రాజ్యం ఉంది కదా అని వాళ్ళకి కావాల్సిన పని చేసుకుంటారు, ఎంత నిలబెట్టుకుంటారో చూద్దాం కదా అని అనుకుంటారు. నేనైతే జెడ్పీహెచ్ఎస్లో చదివిన, మా దామన్ అయితే హెచ్పిఎస్లో చదువుకున్నాడు. వాళ్ళకి తెలవాల్సింది ఏంటంటే నాకు తెలుగులో తెలుసు, మా దామన్నకి ఇంగ్లీష్లో తెలుసు. సౌ బక్నా ఏక్ లిఖనా అని వెనకటి పెద్దోళ్ళు చెప్పారు. बकने वाले बकते रहेंगे मगर हम लिखना पक्का लिख के रखेंगे, कहीं पर छोड़ने का नहीं है. इस बार कहीं किसी को जगह नहीं छोड़ेंगे, जो जाति के लिए जरूरी है सब कुछ लिखेंगे, कानून बनाएंगे, कोई आगे कुछ नहीं कर सके. భవిష్యత్తులో మీకు ఏం కావాలనో, భవిష్యత్తులో మీ హక్కులను ఏ విధంగా కాపాడాలనో చట్టబద్ధత కల్పించే బాధ్యత నాది, దామన్నది, లక్ష్మణ్దీప్ వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలది. మేం కల్పించే చట్టబద్ధతను కాపాడుకునే బాధ్యత మీది. ఇది సమాజానికి ఉపయోగపడే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మిత్రులారా, అప్రమత్తంగా ఉండండి. అందుకే మిత్రులారా, గత ప్రభుత్వం మీకు తెలుసు, బర్రెలను, గొర్రెలను, చేపలను ఇవి వాళ్ళు ఇచ్చింది. మిమ్మల్ని ఏమో చెప్పులు కుట్టుకోమని చెప్పింది. బర్రెల్ని కాసుకోవడము, గొర్రెల్ని పెంచుకోవడము, చేపల్ని పట్టుకోవడము, చెప్పులు కుట్టుకోవడము వీళ్ళు వచ్చి మనకు నేర్పాలనా? జాంబవంతుడు నుంచి ఇప్పటి వరకు ఈ జాతికి ఆ విద్య తెలియదా? నువ్వు కొత్తగా ఇచ్చిందేందని వీళ్ళు బర్రెల్ని పెంచుకోవాలా, గొర్రెల్ని అదేవిధంగా చేపలు పట్టుకోవాలి, చెప్పులు కుట్టుకోవాలా, మీ పుల్లలు మాత్రం రాజ్యాలు వెళ్ళాలనా? ఇదా మీ జాతి యొక్క ఆలోచన? అందుకే ఈ బర్రెలు, గొర్రెలు, చేపలు కాదు, చెప్పులు కుట్టుకోవడం కాదు, చెప్పులు కుట్టిన ఈ జాతే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి, మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలి. ఈ రాజ్యాన్ని నడపాలా, అప్పుడే ఈ జాతి గౌరవం పెరుగుతుంది. గొర్రెలు, బర్రెలు, చేపలు, చెప్పులు కుట్టడం కాదు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి, ప్రజాప్రతినిధులై ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలి. దానికోసం మీరు కష్టపడండి. నా శక్తి ఉన్నంత వరకు మీకు సహాయాన్ని అందించే బాధ్యత నాది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సామాజిక న్యాయం, సమానమైన అవకాశాల గురించి ఏదైతే చెప్పిండో, తెలంగాణ రాష్ట్ర బిల్లు ఏర్పాటులో బాబు జగ్జీవన్ రామ్ గారి కూతురు మీరా కుమారి గారు ఎట్లయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందో, ఆ స్ఫూర్తితో నేను పనిచేస్తాను. నేను ఎవరికి వ్యతిరేకం కాదు, అందరూ నా వాళ్ళే, నేను అందరి వాడిని